హలో హాయ్ అండి నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఇంటీరియర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఉంది. సో ఇంటి ముందు రోడ్డు చూసుకుంటే 33 అడుగుల రోడ్డు. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 18 లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట. అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది. స్కూల్స్ పరంగా కానీ, కాలేజెస్ పరంగా కానీ, మెడికల్స్ పరంగా కూడా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఉంటున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ 33 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. ప్లింత్ ఏరియా కామన్ ఏరియా వచ్చేసి 920 వస్తుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 1000 ఎస్ఎఫ్టీ వస్తుంది. 33 గజాలు ఇండివిడ్యువల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ వచ్చేసి 80 ఎస్ఎఫ్టీ వస్తుంది. దీంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. మంచి ప్రైమ్ లొకేషను. విజయవాడ రాంవర్పాడ్ రింగ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ప్రసాదంపాడు రవీంద్రభారతి స్కూల్ దగ్గరలో అయితే సేల్కి వచ్చింది. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఉందన్నమాట. ఇదంతా కూడా కామన్ క్యారిడార్. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది యూజ్ చేశారు. 18 లక్షలు అనేది బేసిక్ రిజర్వ్ ప్రైజు. ఇక్కడ నుంచి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి 75% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది తీసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి 5 to 10 years అయితే అవుతుంది. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. లోపల ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది. గోల్డ్ అన్ని కూడా వాల్ కెరింగ్ అనేది చేసింది. పైన పిఓపి సీలింగ్ ఉంది. కింద మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది యూజ్ చేశారు. ఇది మనకి మాస్టర్ బెడ్రూము. కిచెన్ బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. సో కామన్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. ప్రస్తుతానికైతే లిఫ్ట్ అయితే లేదండి. ఇది ఒకటే మైనస్ పాయింట్ అనమాట. ప్రసాదంపాడు ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం మేము చూస్తాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదిస్తే లైవ్ విజిటింగ్కి ఏర్పాటు చేస్తాము. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.